అందరికీ నమస్కారం. కేజేఎస్ న్యూస్కు స్వాగతం. మనము ఈ బ్రేకింగ్ న్యూస్లో భాగంగా ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ఒక్క విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. వాటి గురించి నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. మనం ఏపీ ఉమ్మడి జిల్లాల గురించి ఒక్కసారి చూద్దాం. 26 జిల్లాలుగా విభజించబడింది. ఏపీ 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించబడింది. దానిలో నేను ఒక్కొక్కటి హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఈ భాగంలో మనం ఏపీకి సంబంధించినటువంటి జిల్లాలను చూద్దాము. తర్వాత జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, నియోజకవర్గాల్లో ఇంతవరకు ఎవరెవరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఏంటి అన్నది డీటెయిల్డ్గా ఇది ఒక సిరీస్లో భాగంగా మీకు అంతా కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఒక అవగాహన కొరకు నేను ఇదంతా సమకూర్చడం జరుగుతుంది. దాన్ని మీరు తెలుసుకొని నలుగురికి షేర్ చేస్తారని భావిస్తున్నాను. ఇక్కడ ఏపీ జిల్లాలకు సంబంధించి మొదటగా చూస్తే శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం, తర్వాత విజయనగరం జిల్లా, తర్వాత విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తర్వాత గుంటూరు, ఇది గుంటూరు జిల్లా, ఇది పల్నాడు, తర్వాత బాపట్ల జిల్లా. ఇదంతా కూడా గ్రేటర్ రాయలసీమ. గ్రేటర్ రాయలసీమలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, తర్వాత వైఎస్ఆర్ కడప, అనంతపూర్, తర్వాత నంద్యాల్, తర్వాత కర్నూలు జిల్లా. ఇలా మనం 26 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించబడి ఉంది. దానికి సంబంధించినటువంటి ఇంకొన్ని డీటెయిల్స్ మనం దీని ద్వారా చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినం నవంబర్ 1, 1956, జిల్లాలు 26, ప్రాంతం 1,62,970 చదరపు కిలోమీటర్లు, ప్రాంతం పరంగా దేశంలో 7వది, అసెంబ్లీ స్థానాలు 175, లోక్సభ స్థానాలు 25, రాజ్యసభ స్థానాలు 11, మండలి స్థానాలు 58, రిజిస్టర్ పార్టీలు 112, జనవరి 30, 2024 వరకు రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలు 2, తర్వాత 7 మున్సిపాలిటీలు 79, నగర పంచాయతీలు 30, రెవెన్యూ మండలాలు 680, రెవెన్యూ గ్రామాలు 27,800, జనాభా 4.95 కోట్లు, జనాభా పరంగా దేశంలో 10వ స్థానం, పట్టణ జనాభా 1.46 కోట్లు, అంటే మొత్తం శాతంలో 29.5% ఉంది. తర్వాత గ్రామీణ జనాభా 3.49 కోట్లు, 70.5%, అక్షరాస్యత 67.02%, మొత్తం ఓటర్లు యాజ్ పర్ ఎలక్షన్ డేటా ప్రకారంగా 4.08 కోట్లు, పురుషులు 2.01 కోట్లు, మహిళలు 2.07 కోట్లు, ఇతరులు 3,482. రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర జంతువు కృష్ణజింక, రాష్ట్ర చెట్టు వేప చెట్టు, రాష్ట్ర పువ్వు మల్లె. పెద్ద జిల్లా ప్రకాశం జిల్లా భౌగోళికంగా, చిన్న జిల్లా విశాఖపట్నం భౌగోళికంగా, పెద్ద జిల్లా జనాభా పరంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిన్న జిల్లా జనాభా ప్రకారంగా పార్వతీపురం మన్యం జిల్లా. రాష్ట్ర సరిహద్దులు ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఆనుకొని ఉంది. అయితే మనం ఇప్పుడు మ్యాప్లో చూసిన విధంగా మనము ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాలో దాంట్లో వచ్చే ఒక్కొక్క జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి, దాని ముఖ చిత్రం గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ల పరంగా మీకు ప్రతి ఒక్క ఎపిసోడ్ అందిస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.